భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశ్వ బంధుత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని శివనగర్లోని శ్రీ బ్రహ్మకుమారి మఠంలో మెగా రక్తదాన శిబిరం. వి ఉమెన్ వాంట్ కాన్క్లేవ్లోకి శక్తి అవార్డు సొంతం చేసుకున్న హీరోయిన్ మాలవిక మోహనన్. ఏఐటియుసిలో చేరిన సింగరేణి ఏరియా హాస్పిటల్ సిబ్బంది. రజాకా విద్యా సేవా సమితి ఆధ్వర్యంలో రజాకా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం. హన్మకొండ జిల్లా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కమలాపూర్ మండలంలో బీజేపీ శ్రేణుల బైక్ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలోని ఈ నెల 27 నుండి జరిగే గణపతి నవరాత్రుల సందర్భంగా గణపతిని నిర్వాహకులు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ జక్కుల పరమేశ్వర్ అన్నారు. మండలంలో ఉన్న 24 గ్రామాలను ఏర్పాటు కోసం పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని, ఆన్లైన్లో అన్ని వివరాలు సమర్పించాలని కోరారు. విద్యుత్ కనెక్షన్ కోసం అధికారుల నుండి పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. అధికారులు సూచించిన ప్రదేశంలో మాత్రమే నిమజ్జనం చేయాలని పేర్కొన్నారు. ఈ నిబంధనలు పాటించని మండపాలను నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెయిన్ రోడ్ ఈ తార్ రోడ్లకు మాత్రం అడ్డంగా పెట్టకండి. ఇక్కడ ఉంటే అలాగే రోడ్లకు అప్రోచ్ రోడ్లు విలేజ్ టు విలేజ్ కనెక్టింగ్ రోడ్లకు మాత్రం ఉండదు. నేను ఉంటే గలీలలో అంటే సరే ఎవరికి ఇబ్బంది కాకుండా ఈ కాలనీ వాళ్ళు ఉంటే అదే ఉంటుంది. ఇంకోటి ఇసుక అనేది కంపల్సరీ పెట్టుకోండి దయచేసి. మండపాల దగ్గర ఇసుక డ్రమ్ములు పెట్టుకోవాలి కంపల్సరీ. వాటర్ ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకంటే ఏ ప్రమాదం అనేది చెప్పి రాదు. చెప్పొస్తుందా రాదు. అనుకోకుండా జరిగిందనే వినాయకులు వేల మీద లెక్క పెడతారా? మరి ఏదైనా అయిందంటే ఎట్లుంటుంది ప్రికాషన్స్? అట్లా ప్రతి ఒక్కరు అందుకోసం జియో ట్యాగింగ్ అవుతుంది. దాని అర్థమైంది ఆన్లైన్ అప్లై చేసుకుంటే దాని అర్థమైంది మీరు కంపల్సరీ మాకు సెక్యూరిటీ పోలీసు దాంట్లో ఉన్నట్టే. కొంతమంది అంటారు ఏది సరే విలేజ్లలో తీసుకుంటారో లేదో తెలియదు. ఏది ఎలక్ట్రీషియన్ పర్మిషన్ తీసుకోమని చెప్తాం. మీరేమనుకుంటారు లైట్గా తీసుకుంటారు. అంతేగాని దాన్ని ఇట్లా క్లోజ్ చేసిపోయినా అనుకో కుక్కలు వస్తాయి, అది వస్తాయి, ఇవి వస్తాయి, కోతులు కూడా వస్తాయి. మనుషులు వచ్చి కూడా లడ్డు ఎత్తుకపోయినాడు ఇంకా పెద్ద సెన్సేషన్ యూజ్ అవుతుంది. అట్లా కావాలంటే కంపల్సరీ రోజు కుక్కలు ఉండాలి. దాదాపు అయితే 11 గంటలు పడుకుంటారు. 11 దాటిన తర్వాత కంపల్సరీ. తెలంగాణలో అయితే పక్క ప్రతి సంవత్సరం పీస్ కమిటీ మీటింగ్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు కండక్ట్ చేయడం జరుగుతుంది అది మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని కొంతమంది స్టేటస్లలో పెట్టుకుంటారు, అది మీరు కూడా చూస్తారు. హిందువులు అప్పుడే అన్ని ఉండాలి. మండపాల దగ్గర పడుకోవాలి కంపల్సరీ. ఏదంటే గేమ్స్ ఆడుకుంటారు మీరు, ఏదంటే క్యారమ్ బోర్డు కానీ ఏదైనా అంటారు. ఇక ప్యాకెట్ అయితే మాత్రం కేసులు అవుతుంది. అది తెలిసిన విషయం. ఇంకా నుంచి మనం ఎగ్జాంపుల్ నేర్చుకోవాలి. అన్నిటికీ అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా మేము పోలీసులు ఇచ్చినట్టు ఇంకో వర్గం కాము ఉండాలి. మాకు పోలీసులకు ఇంటిమేషన్ చేయాలి. అంతేగాని మీరు గొడవ పడాలి. ఒకవైపు ఇక్కడ స్టార్ట్ అవుతుంది గొడవ, జస్ట్ ఒక గల్లీ గణపతి దగ్గర స్టార్ట్ అవుతుంది గొడవ. అది ఇద్దరు విచక్షణ కోల్పోవడం వల్ల ఏమవుతుంది ఊరికి చుట్టుకుంటుంది. ఊరు నుంచి అదేమైతే భగవాన్ మండల్ లెవెల్ అవుతుంది. ఇక మండల్ లీడర్లు ఇన్వాల్వ్ అయితే నియోజకవర్గం అవుతుంది. ఇక అక్కడికి పోయి స్టేట్ వైడ్ అవుతుంది, కమ్యూనల్ అవుతుంది. అంటే ఒక్కటి కొంచెం ఏంటంటే విచక్షణ కోల్పోవద్దు. అక్కడ ఏదైతే అనే వాడు తప్పు చేసినా మనం కొంచెం ఓపిక పట్టాలి. పోలీసు వాళ్ళని వెళ్తాం, ఏదంటే దాన్ని మీకు యాక్షన్ తీసుకున్నామని చెప్పేసి ఓపిక పట్టండి. అంతేగాని మీరు కొట్టుకోవడానికి తనుకోవడానికి కాదు. అలాంటి ఏమైనా అయితే మాత్రం పోయినసారి కూడా కేసులైనా ఇబ్బంది పడకండి. ఇబ్బంది అయితే 2 వర్గాల మీద కూడా అయితే కేసులు ఏముంటే మా దృష్టికి తీసుకురండి. నిమజ్జనం అప్పుడు మరొకసారి కూడా అందరినీ పిలుస్తాను. నిమజ్జనం అప్పుడు ప్రతి ఒక్కరు రావాల్సి వస్తుంది. ఇది చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం అందరికీ ఇవ్వండి. ఫైట్ పర్మిషను, ఎలక్ట్రీషియన్ పర్మిషన్ తీసుకోండి. ప్రతి ఒక్కరూ ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. జియో ట్యాగింగ్ ఉంటుంది, మా వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. మండపాల దగ్గర కంపల్సరీ ఒకళ్ళు ఉండాలి. ఓకేనా? అక్కడ కొంచెం తావుడు కానీ అలాంటివి ఏం చేయకండి. ఇంకా మీ సైడ్ నుంచి ఏమైనా ఉన్నాయా చెప్పుకోండి. పోలీస్ పరంగా ఏమైనా ఉన్నాయా? నేరేడుపల్లి
విద్యార్థి నాయకుడి నుండి అంచెలంచెలుగా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన సురవరం సుధాకర్ రెడ్డి మరణం తీవ్ర ఆవేదన గురిచేసింది. కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి. ప్రత్యేక తెలంగాణ కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ముందుకు వచ్చి మద్దతు తెలిపి మాతో నడిచిన వ్యక్తి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి. సురవరం సుధాకర్ రెడ్డి గారు లేని లోటు తీర్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు, కమ్యూనిస్టు పార్టీకి, ప్రజా ఉద్యమాలు చేసిన వారికి మా నాయకుడు తరపున, మా పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని కేటీఆర్ అన్నారు. వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహనీయులు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం మా అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు, తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా 7 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిబద్ధతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మాట మాట్లాడాల్సి వస్తే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే యూపీఏలో ముందుకు వచ్చి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు తెలపడం, పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వారు మద్దతు ఇవ్వడం, మా వినోద్ గారు అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ ఆనాడు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా ఆనాడు మాతో కలిసి నడిచిన వారు. ఆ రోజు జాతీయ స్థాయిలో వారితో పాటు కలిసి పనిచేసే ఒక అవకాశం కూడా మా పార్టీకి కలిగింది. వాళ్ళ పెద్దలు కేసీఆర్ గారు వారితో ఉన్న తన అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటూ వారి తరఫున అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి, అట్లాగే ఈ రాష్ట్రంలోని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వారితో పాటు ముఖ్యంగా సురవరం గారి కుటుంబం, వారి శ్రీమతి విజయలక్ష్మి గారికి, వారి అబ్బాయి కపిల్ గారికి, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభిమానులకి, కార్యకర్తలందరికీ కూడా మా పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున హృదయపూర్వకమైన వినమ్రమైన నివాళులు అర్పిస్తూ వారి లేని లోటు పూడ్చలేనిది. వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోధైర్యంతో, నిబ్బరంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మా నివాళులు. భూపాలపల్లి మండలం నాగారం అటవీ గ్రామంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు. గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో బైరెడ్డి రామరెడ్డి, ఉమ్మల్ల సమ్మయ్య, కన్నబోయిన లక్ష్మి, బోయిని లక్ష్మయ్య చనిపోయారు. కాగా వారి ఇళ్లకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్లి పరామర్శించారు. చనిపోయిన వారి చిత్రపటాల వద్ద ఎమ్మెల్యే పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, అధైర్యపడవద్దని ఎమ్మెల్యే సూచించారు. English medium, huh? Very good. What is your name? ఇబ్బంది పడ్డాడు పడ్డది కూడా ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్య సేవలు చేరవేయడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం లక్ష్యం.
ఉచిత వైద్య శిబిరాలు సమాజానికి మేలు చేసే ప్రజాహిత కార్యక్రమాలు, పుట్టిన గడ్డకు సేవ చేయాలనే సంకల్పంతో వైద్య శిబిరం నిర్వహించిన దొమ్మటి కుటుంబ సభ్యులను అభినందించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి ఆదివారం పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ దొమ్మటి సాంబయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు మల్లక్కపేట ఆర్చ్ నుండి ప్రభుత్వ పాఠశాల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. వైద్య సిబ్బందిని శాల్వాతో ఎమ్మెల్యే గారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి మాట్లాడారు. కుటుంబంలో ఉన్న చదువుకునే పిల్లలకు ఒక కార్పొరేట్ విద్యను అందించాలనే ఆలోచనతోటి రాబోయే 6 నెలల్లో ఒక విద్యా కమిటీని ఏర్పాటు చేసి మరొక రూపకల్పన, దానికి ఒక ప్రోగ్రాం రూపకల్పన చేసి ఒక ప్రోగ్రాంను ముందుకు పోతూ కేజీ అంటే తక్కువ కేజీ నుండి ఇంటర్మీడియట్ వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విధంగా ఆ పిల్లలకు కేజీ నుండి ఇంటర్మీడియట్ వాళ్లకు ఉదయం బ్రేక్ఫాస్ట్ స్కూల్ అనే, మధ్యాహ్నం భోజనం స్కూల్ అనే, మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు కూడా అల్పాహారం ఇచ్చి పంపించి అవి ఇంకా ఆర్థిక పరిస్థితి బాగుపడితే ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులకు కూడా కొంత ఆర్థికంగా సహాయం చేసే విధంగా బడికి పంపించిన పిల్లలను కనీసం ఒక 3 సంవత్సరాలు సీరియాలుగా ఉన్న వాళ్లకు కొంత ఆర్థికపరమైన సహకారం అందించే దిశలో కూడా ఇవాళ ఆలోచించడం జరుగుతుందనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నారు. ఇదే విషయంలో అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. మీరు ప్రైవేట్ పాఠశాల పంపించడం వల్ల లక్షలలో ఫీజులు చెల్లిస్తున్నారు. అదే ప్రభుత్వ పాఠశాల పంపిస్తే బ్రహ్మాండమైన బిల్డింగ్స్, బ్రహ్మాండమైన టీచర్స్, విద్య అంటే వాళ్ళకి ఎంతో ట్రైనింగ్ అయిన యొక్క నిష్ఠాతులైన పంతులమ్మలు మనకు అందుబాటులో ఉన్నారు. అందులోంచి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలనేది మీ అందరికీ సవినీయంగా మనం చేస్తున్నాం. గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ఊరు ముద్దుబిడ్డ, అందరి అభిమాన నాయకుడు, ఈ గ్రామ అభివృద్ధి గురించి ఎప్పటికప్పుడు నాతోటి పోట్లాట పెట్టుకుంటున్న అన్న అనేదానికన్నా మీ తమ్ముడు అంట దొమ్మటి సాంబయ్య గారికి, అదేవిధంగా డాక్టర్ దొమ్మడి ప్రసన్న కుమార్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, డాక్టర్ దొమ్మటి రాజేశ్వరి గారికి, డాక్టర్ యొక్క బృందాలకు అందరికీ, అదేవిధంగా పోతే సరిగ్గా మెడిసిన్స్ ఉండకపోయేది, కానీ ఇప్పుడు అన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో తీసుకొస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా గ్రామీణ ప్రాంతానికి కూడా మంచి సేవలు అందించే విధంగా అధిక నిధులు కేటాయించి ఇది 2వ ప్రధానమైన అంశాన్ని కూడా దృష్టికి తీసుకుపోతున్నాం. దాంట్లో భాగం కూడా ఇవాళ మన ముఖ్యంగా మన ఈ ఊరు బిడ్డ దొమ్మడి సామాన్య యొక్క కొడుకు కోడలు వాళ్ళు నిజంగా ఎంతో పట్టుదలతోటి మనం చూస్తే గారు వాళ్ళ ఒక వైద్య బృందాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ సేవలు అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ చాలా గ్రామాలలో డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. నిజంగా ఈ డాక్టర్లు లాయర్లు ఇట్లా ఈ ఇద్దరు పిల్లలు ఎట్లయితే ఈ నా గ్రామంలో ఉన్న వాళ్ళకు నీ సేవ చేయాలనే భావన వచ్చిందో ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఆ ఆలోచన వచ్చి ఇలాంటి ఆరోగ్య కేంద్రాలను అంటే ఈ వైద్య శిబిరాలను నిర్వర్తిస్తే వాళ్ళు నిజంగా ఎంతిన గడ్డ మీద రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తన బిడ్డలు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు అని అంటే తల్లిదండ్రులకు అంతకన్నా మించి ఇంకేం కోరుకోమే. వాళ్ళు సంపాదించిన ఆస్తులు అక్కర్లేదు నాకు, లాస్ట్కు భగవంతుని కూడా కోరుతున్నాం, వాళ్ళకు భారం కావద్దనే కోరుకుంటున్నాం. ఏ రోజు తీసుకుపోయినా కూడా ఆరోగ్యంగా మమ్మల్ని తీసుకుపో దేవుడా, పిల్లలకు కూడా భారం కావద్దని కోరుకుంటున్నాం. ఒకటే కోరుకుంటున్నాం, మీరు సమాజానికి సేవ చేసే తల్లిదండ్రులు పేరు తీసుకురావడం అనేదే మేము కోరుకుంటున్నాం అనే విషయాన్ని మీరు దృష్టి తీసుకొస్తున్నాం. దానికన్నా ఆశీర్వదిస్తున్నాం. మీకు ఆ భగవంతుడు కూడా ఇంకా ఆ విధంగా సహకరించాలి. ఈ గ్రామమే కాదు, మీరు ఇంకా చాలా గ్రామాలకు ఇవాళ గ్రామానికి
మరి ఇంకా చాలా విషయాలు మీ అందరికీ తెలుసు. ఇది సందర్భానికి ఈ రెండు అంశాలు మనకు ముఖ్యం కనుక మీలో ఒక ఆలోచన రేకెత్తిచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనే విషయం తీసుకొస్తూ, ఇక గ్రామానికి సంబంధించి మా ఇద్దరికి ఎప్పుడు కూడా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు దొమ్మడి సామాన్య ఎంత కష్టపడ్డాడు అనేది నాకు తెలుసు, మీకు తెలుసు. నాకున్న పెద్ద పెద్ద పేర్లు చెప్పుకుంటారు చాలా మంది ఉన్నారు, కానీ రాత్రి పగలు నా ఎంబడి ఆర్గనైజేషన్ చేసింది దొమ్మడి సామన్న. దీంట్లో మాకేం వేరే అభిప్రాయాలు లేవు. విశ్వ బంధుత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని శివనగర్లోని శ్రీ బ్రహ్మకుమారి మఠంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శ్రీ రాజయోగిని ప్రకాశమా దాదీజీ 18వ దివ్య స్మృతి వేడుకలను పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా 1,00,000 యూనిట్లు సేకరించాలని, ఇప్పటి వరకే దేశవ్యాప్తంగా 60,000 పైచిలుకు యూనిట్లు దాతలు ముందుకు వచ్చి ఇవ్వడం జరిగిందని, రక్తదానం అన్ని దానాల్లో గొప్ప దానమని, సమయానికి యాక్సిడెంట్ల బారిన పడ్డవారికి వారికి సంబంధించిన గ్రూపులు అందుబాటులో లేక కొన్ని వందల వేల ప్రాణాలు మన కళ్ళ ముందే పోతున్నాయి. దానిని నిర్మూలించడానికి ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని బ్రహ్మకుమారి మఠం పెద్ద సుధాకర్ గారు అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ముఖ్య కేంద్రము రాజస్థాన్ మౌంట్ ఆబు. ఈ కేంద్రం ద్వారా భారతదేశం మొత్తంలో సుమారుగా 2,000 శాఖలలో ఈ యొక్క మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1,00,000 టార్గెట్ పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమం. ఈ సందర్భంగా మన వరంగల్లో కూడా ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు మరియు రేపు ఈ 2 రోజులు కూడా సుమారుగా మనం 300 నుండి 400 వరకు మనం చేసుకోవాలనేటువంటి టార్గెట్ ఉంది. దేశవ్యాప్తంగా అయితే సుమారుగా 60,000 వరకు ఇది రీచ్ అయింది. ఇంకా 40,000 చాలా ఈజీగా రీచ్ అవుతామనేటువంటి అభిలాష ఉంది. తప్పకుండా అవుతుంది అని ఆశిస్తున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా మరి రాజమణి ప్రకాశమణి గారి 18వ స్మృతి పథంలో వరంగల్ పట్టణంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మరి దాదాపుగా దేశంలో 3 రోజులలోనే 1,00,000 యూనిట్లకు టార్గెట్ పెట్టుకొని ఈ రోజుకు 50,000 యూనిట్లను కలెక్ట్ చేశారని చెప్పేసి ఇప్పుడే సమాచారం. మరి దీనిలో భాగంగా ఇప్పటివరకు కూడా 1,00,000 యూనిట్లు కావాలని, దీన్ని దేశంలో ప్రతి ఒక్కరు కూడా రక్తం లేదు అనే కొరత లేకుండా, దేశంలో ప్రతి జిల్లాలో కూడా రక్త కొరత లేకుండా అందరూ కూడా సహకరించాలని, మరి ప్రతి ఒక్కరూ రక్తం అనేది కొనడానికి ఎక్కడ సాహసించలేరు, మరి రక్తంని కృత్రిమంగా కూడా తయారు చేయలేరు. కాబట్టి ఆ రక్తాన్ని ఎవరైతే ఒక రక్తదానం చేస్తారో వారు నిజంగా కూడా దేవునితో సమానం. మరి వారితో పాటు ఒక రక్తదాతను రక్తం కనుక ఇచ్చిన తెల్లారి 3 మనము సహకరించుకోగలుగుతాం. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా మనం రక్తాన్ని దానం చేయడానికి ముందుకొచ్చి మనకు రక్త కొరత లేకుండా, మన దేశంలో రక్త కొరత లేదు అనే దేశంగా నిర్ణయించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ, యువత కానీ ప్రతి ఒక్కరు కానీ 18 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు దయచేసి ముందుకొచ్చి వారి జన్మదిన సందర్భంగా, వారి ఇంకేమైనా కార్యక్రమాలు, మ్యారేజ్ డే సందర్భంగా ఇలాంటి యూత్ను ముందుకు సహకరించగలరని చెప్పేసి మనస్ఫూర్తిగా రెడ్ క్రాస్ తరఫున కోరుతున్నాను. దాశరథి రంగాచార్యుల జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జయన్న గారి నాయకత్వం, జయన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. లాకావత్ ప్రశాంత్ సీనియర్ యూత్ నాయకులు, చివల్ బాయ్ నుంచి యాక్టివ్ పర్సన్స్, అలాగే వెంకటేష్, లాకావత్ వెంకటేష్, లాకావత్ సంజీవ, లాకావత్ గణేష్, ఆనంద్, లాకావత్ గణేష్, లాకావత్ ఆనంద్, లాకావత్ సందీప్, లాకావత్ ప్రశాంత్ అందరూ కూడా యూత్ యాక్టివ్ గా అక్కడ గ్రామాల వారిగా అక్కడ కూడా వాళ్ళు రేపు దయాకర్ రావు గారు అయితే కార్యక్రమం దాని ఆలోచన అందరూ కూడా చేయడం అందరూ కూడా ప్రత్యేక. కొత్తూరి రాజు గారు, ఇటుకాల దిలీప్ గారు, వై సీని గారు, అందరూ కూడా మన తర్వాత అలాగే మన సీనియర్ నాయకులు తాటిశెట్టి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ రోడ్డు మీద షాప్ లో ఉండేది ఎప్పుడు కూడా అడ్మైట్ పెట్టాడు అనేది తాటిశెట్టి శ్రీనివాస్ గారు. మంచి గురువు సార్ అన్న సీనియర్ రావడం చాలా మంచిది సార్. రోడ్డు మీద షాప్ వాణిజ్య శ్రేణులు కూడా అధ్యక్షుడు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండ వర్గీయుల మధ్య అంతర్గత పోరును చక్కదిద్దేందుకు కొండమురళి నడుం బిగించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ కొండమురళి వర్గీయుల మధ్య ఎన్నికల తర్వాత మనస్పర్ధాలు వచ్చాయి. ముందు నుండి పార్టీకి కష్టపడ్డామని నల్గొండ రమేష్ వర్గం అంటుంటే తామే మొత్తం అని నవీన్ రాజ్ వర్గం నల్గొండ రమేష్ వర్గానికి చెందిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నల్గొండ రమేష్ వర్గం కొన్ని రోజులుగా కొండమురళికి దూరంగా ఉంటున్నారు. తూర్పులో కొండ వర్గీయుల మధ్య విభేదాలు చక్కదిద్దేందుకు కొండమురళి ఈ రోజు నల్గొండ రమేష్ వర్గాన్ని రామ్నగర్లోని తన ఇంటికి పిలిపించుకొని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అక్కడే ఉన్నారు, మీరు రాను అన్నారా? నాయకత్వం జై కొండ, జై కొండ నాయకత్వం, జై కొండ, జై కొండ నాయకత్వం, జై కొండ, జై కొండ, జై కొండ, జై కొండ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఉండాదమ్మల నాయకత్వం, ఉండాదమ్మల నాయకత్వం, జై కాంగ్రెస్. ఓకే చాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరికీ ప్రేమ లేకపోయా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తూర్పు నియోజకవర్గం నుంచి వెళ్ళి మహిళా కమిటీ అందరము సీనియర్ నాయకులు మరి ఎలక్షన్ టైంలో మా అందరికీ అండదండగా నిల్చొని మా అందరితో పాటు పని చేయించి తను కూడా మాతో పాటు నిల్చొని ఉన్న అన్న నల్గొండ రమేష్ అన్న వాళ్ళ ఇంట్లో మేమందరం కలుసుకోవడం జరిగింది. అన్న 6 నెలలుగా అమెరికాకి వెళ్ళి ఇప్పుడే రావడం జరిగింది. సార్ కొండమురళి సార్ను కలవడం కోసం అన్న పోతా ఉంటే అన్న
మరి కష్టకాలంలో నీ వెనక మేమున్నాం, మాకు నువ్వున్నావు, నిన్ను చూసుకొనే మేము కాంగ్రెస్ పార్టీలో నిల్చొని ఉన్నాం, నీ ఆధ్వర్యంలో మేము ముందుకు నడుస్తామని చెప్పి మేమే అన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అన్న ఆధ్వర్యంలో కొండమురళి సార్ ఇంటికి భారీ ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది. అమెరికాకు పోయి 6 నెలల గ్యాప్ రావడం వల్ల ఒకసారి మేము కలుద్దామన్నా అని వాళ్ళందరూ రావడం జరిగింది. అందులో భాగంగానే కూడా కొండమురళి గారిని కూడా నేను ఈ 6 నెలల గ్యాప్లో పోలేకపోయినా ఇప్పుడు ఇవాళ మీటింగ్ ఉన్నది కాబట్టి నేను కూడా అన్నను కలుద్దామనే ఆలోచనతో ఉంటే మేమందరం కూడా మీరు లేని పీరియడ్లో మమ్మల్ని అనాథలుగా మిగిలిపోయినాం, మమ్మల్ని మురళన్న మా మీద ప్రేమ ఉన్నా మమ్మల్ని అక్కడ రాకుండా చేసిన కొన్ని శక్తుల వల్ల మేము ఎన్నో మా మనసులలో ఎన్నో గాయాలున్నాయి, ఎన్నో బాధలున్నాయి. అది మా బాధలు చెప్పేటోళ్ళు ఎవరు? మీరు చెప్తే మేము అందరం బయటకు వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ కోసం, మేడం గెలుపు కోసం కష్టపడ్డామని ఆవేదన చెందిన వాళ్ళందరూ కూడా ఇలా వచ్చి అన్న ఇవాళ మీరు మా బాధలను కూడా ప్రతి విషయాన్ని కూడా మీరు మా కొండా దంపతుల దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది. అందులో భాగంగానే అన్నను కలవడానికి కోసం నేను పోతున్నా, నాతో పాటుగా వాళ్ళు మేము కూడా వస్తామన్నా మీతో అని చెప్పి వాళ్ళు సన్నిద్ధమై చెప్పింది. కాబట్టి మేము అందరం కలిసి కొండా మురళీధరరావును కలవడం కోసం ఈరోజు ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.